గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీరందరూ కూడా ఒక ఘనమైన విజయాన్ని సాధించారు. కూటమితో ఘనమైన విజయాన్ని సాధించినందుకు ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, మరియు ఎమ్మెల్యే ఎంపీలకు, హోంమంత్రి గారులకు అందరికీ కూడా స్పెషల్గా మా నమస్కారాలండి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గత పోయిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ కాలంలో 5 ఇయర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టే పని మీదే ఉండేవాళ్ళు. రాజధానిని నిర్మించడం కంటే తిట్టడమే వాళ్ళ ముఖ్యమైన ఒక విధిగా పెట్టుకున్నారు. అందులో ఆ తిట్టే వాళ్ళల్లో ప్రథమ కారకులు ఎవరు అంటే అనిల్ యాదవ్ గారు, రోజక్క. వీళ్ళిద్దరూ తిడుతూ ఉండేవాళ్ళు. పాపం అనకూడదు, జగన్ గారికి అయితే తిట్లు రావు. కాస్త జగనన్న ఇంగ్లీష్ చదువుకున్నాడు, కాస్త అంత క్లాసు డీసెంట్గా ఉండేవాడు. కానీ ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బెడ్చుకొట్టినాయండి. అయితే తిట్టే పని మీద ఉండి రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, జైల్లో పెట్టడం, పోలీసులు కూడా వాళ్ళ సొంత మనుషుల్లాగా వాడుకోవడం. ఆ రోజున జగన్ గారు పోలీసులు సొంత మనుషుల్లాగా వాడుకున్నారు. ఈ రోజున మనం అలా వాడుకోవద్దు. ఎవరు తప్పు చేస్తే వారిని ఖండించేదే పోలీస్. అంతేగాని పోలీసులు కూడా ఏ మినిస్టర్ గెలిస్తే, ఏ సీఎం గెలిస్తే వాళ్ళకు అనుగుణంగా మోల్డ్ అయిపోయి పనిచేస్తే బాగోదు. ఆ రోజున అలా చేశారు. కానీ ఈరోజు బాబు గారి పాలన అలా కాదు. బాబు గారి ఇంట్లో తప్పు చేసినా ఖండించాలా, ఇంకొకరి ఇంట్లో తప్పు చేసినా ఖండించాలా, అంతే. దట్ ఈజ్ పోలీస్ డ్యూటీ. అలానే బాబు గారు నడిపిస్తారని ఖచ్చితంగా నాకు తెలుసు, నమ్మకం ఉంది. ఎందుకంటే సమైక్య ఆంధ్ర ఉండగా మనాతనాను లేకుండా పరిపాలించి ఈ రోజున లక్షల జీతాలు ఎత్తుకున్నారు. సాఫ్ట్వేర్ మాదాపూర్, గుట్టల బేగంపేట, పత్రికానగర్లో ఇవాళ సైబర్ బిల్డింగ్ తీసుకొచ్చిన ఘనత ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. కాబట్టి అటువంటి హైదరాబాద్ లాంటిది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను కూడా ఇంకొక హైదరాబాద్ను తయారు చేసే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన మైండ్ సెట్ అనేది ఒక డిఫరెంట్. ఫ్యాక్షనిజం ఉండదులే, కానీ పరిపాలన మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. పని చేస్తావా, అన్నం పెడతా, పని చేయకపోతే అన్నం లేదే, వంచు నడు వంచి పని చేయి అంటారు. నిజంగా కోపంగా చెప్పిన వాళ్ళ దగ్గర అన్నం ఉంటుందని తెలుసుకోండి మిత్రమా మీరందరూ కూడా. కానీ అలా బాబుగారు చెప్పారని మాత్రం ఎప్పుడు కూడా మీరు కోపపడొద్దు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పరిపాలనలో తేడాలుండవు. ముక్కుసూటి మనిషి, వయసులో పెద్దవారు, డక్కా మొక్క తిని వచ్చారు కాబట్టి ఆయన చాలా సాధ్యుడు ఆయన. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా గతంలో మమ్మల్ని జగన్ మనుషులు తిట్టారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని రాళ్ళు రువ్వారు. కాబట్టి మళ్ళీ మేము కూడా రాళ్ళు రువ్వుతాం. వాళ్ళు ఫ్యాక్షనిజం చేశారు కదా, మేము కూడా ఫ్యాక్షనిజం చేసి మేము కూడా మర్డర్ చేస్తాం, కిడ్నాపులు చేస్తామని మాత్రానికి చెడ్డ పనులు చేయకండి. చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగానే బ్రాకెట్లో ఉంచండి. మీరు మంచివాళ్ళుగానే ముందుకెళ్ళండి. మంచిని సాధించుకుంటూ వెళ్ళండి. ఆ బ్లెస్సింగ్స్ ప్రజల నుంచి మీకు రావాలి. కానీ మీరు చెడ్డ చేశారు కదా, దీనికి 10 times మేము చేసి చూపిస్తామంటే అంతకంటే చెడ్డవాళ్ళం మనమే అవుతామండి. కాబట్టి మంచి పనులు చేయండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయనలో మంచి దాగున్నది కాబట్టి మళ్ళీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ప్రజలు గమనించే వేశారు కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా బాబు గారి పరిపాలనకి ఎక్కడా కూడా భంగం కలిగించకుండా మరి కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, హోమ్ మినిస్టర్లు కానివ్వండి, రెవెన్యూ మినిస్టర్లు కానివ్వండి, అన్ని రకాలు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా అవినీతి చేయకుండా చక్కగా న్యాయపరమైన పరిపాలన మీరు అందరూ కూడా నడిపిస్తూ బాబు గారికి ఒక మంచి పేరును తీసుకొస్తారని తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఒక సోదరిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, మరి నేను నా కుటుంబం తరపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఈ రోజున
వినిపించుకుంటున్నానండి. సో మనం అల్లర్లు చేయకూడదు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తున్నాం, ఎవరు అయినా రావచ్చు. ఈరోజు బాబు గారు ఉండొచ్చు, రేపు జగన్ గారు రావచ్చు, రేపొద్దున ఇంకో పార్టీ రావచ్చు. కానీ ఎవరికి తొత్తుల్లాగా మాత్రం పని చేయకండి. న్యాయం కోసం ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మీ లాఠీ ఆడించండి. అదే మీ పోలీస్ ఎంబ్లం. అంతేగాని మీరు కూడా కీలుబొమ్మలాగా మారితే రేపొద్దున కార్యకర్తలు కూడా రెస్పెక్ట్ ఇవ్వటం మర్చిపోతారు. అందుకనే పోలీస్ సార్లకు కూడా మరి ఇది కూడా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం అండి. సో కాబట్టి డిపార్ట్మెంట్ సార్లకు కూడా అందరికీ అందుబాటులో ఉండండి. ఎక్కడా కూడా అల్లరి లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ చక్కగా పరిపాలన ముందుకు నడిపిస్తారని మీరు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. సో అలానే మేము కూడా నమ్ముకుంటున్నామండి. సో మాకు బాబుగారు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఆయన లేని లోటు ఏంటనేది ఈరోజు ఈరోజు తెలంగాణలో మాకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పడానికి ముందుకు వచ్చానండి. బాబుగారు ఉన్నప్పుడు మాకు తెలియదు కాంగ్రెస్ ఏంటి, టీడీపీ ఏంటనేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మా దొరల పాలన మేమే పరిపాలించుకుంటాము, ఇది మా ఇల్లే, మా మనవడిదే, మా కూతురుదే, నా కొడుకుదే అని పరిపాలించుకొని ఇష్టానుసారంగా ఆయన రాజ్యాన్ని ఏలారు, మా రాష్ట్రాన్ని ఏలారు. కాబట్టి అటువంటి అవినీతి పాలన మేము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు బాబుగారు గుర్తొస్తున్నారు మాకు. ఎందుకంటే ఆయన సమైక్యాంధ్ర ఉండగా మన సమైక్యాంధ్రలో చక్కగా చేసిన పనులు గుర్తున్నాయి. కాబట్టి మరి ఆయన్ని మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఈ రోజున మళ్ళీ నేను చెప్పడానికి ముందుకు వచ్చానండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారం అండి, నాకు ఇంత టైం ఇచ్చినందుకు.